హన్మకొండ బస్టాండ్ పరిసరాల్లో సిపి ఆకస్మిక తనిఖీలు నేరాల నియంత్రణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా పోలీస్ బృందాలతో హనుమకొండ బస్టాండ్ పరిసరాలతో పాటు లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పోలీస్ కమిషనర్ లాడ్జీలో వచ్చే వ్యక్తులు ఎలాంటి గుర్తింపు పత్రాలు ఇస్తున్నారు, ఎలాంటి వ్యక్తులు వస్తున్నారు, అలాగే లాడ్జీలో సీసీ కెమెరాల పనితీరుపై పోలీస్ కమిషనర్ లాడ్జీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ శివనగర్ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రత్యేక పోలీసులతో కలిసి అర్ధరాత్రి వేళ వరంగల్ రైల్వే స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తుల బ్యాగుల తనిఖీలు, రైల్వే స్టేషన్లోని తినుబండారాలు, దుకాణాలను తనిఖీలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ రైల్వే స్టేషన్ 4వ ప్లాట్ఫామ్ నుండి శివనగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో హనుమకొండ ఏసీపీ దేవేందర్, ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐ శ్రీనివాస్తో ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పది రాకపా కెమెరా ఉందండి. ఈరోజు ఎవరెవరు వచ్చారు? అందరు ఉన్నారా? అందరికి కార్డ్స్ ఉందా? అదే కార్డ్ ఎక్కడ ఉంది? వారికి ఐ కార్డ్ ఉందా? మా కార్డు లేదంటే మీరు తీసుకుంటున్నా. మా కార్డు అందరి దగ్గర పేపర్స్ ఉందా లేదా వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేయండి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉందా అన్ని మీ దగ్గర తీసుకుంటున్నారా? ఐ కార్డ్ ఉందా? దీంట్లో లేదు, దీంట్లో ఒక దాంట్లో ఉంది. వరంగల్ అందాన్ని కూడా అవుతారు. చాక్లెట్స్ లేవు, గాంజాయి చాక్లెట్లు అట్లా చేయకండి. లోపల ఏం లేదు. టెక్నాలజీతో ఎక్కువ నానో ద్రవ ఎరువులను అభివృద్ధి చేసింది. రైతు మిత్రుల సరైన ఎంపిక నానో యూరియా ప్లస్. దీనిలో 20% నైట్రోజన్ స్వయం సమృద్ధి.